వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన ధర్మంలో వైదిక జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రానికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఒక మనిషి పుట్టిన నక్షత్రాన్ని బట్టి వారి ఆలోచన సరళి, వారి ప్రవర్తన, జీవితంలో పొందే సుఖ సంతోషాలు, ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఆధారపడి ఉంటాయి. 27 నక్షత్రాలలో ఎంతో నైపుణ్యానికి, చేతి వృత్తులకు, సమయస్ఫూర్తికి ప్రతీకగా నిలిచే హస్త నక్షత్రం గురించి తెలుసుకుందాం. ప్రత్యేకించి హస్త నక్షత్రంలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఎలా ఉంటాయి, వారి మనస్తత్వం ఎలాంటిది, వారి కుటుంబ జీవితం, వివాహ బంధం ఎలా సాగుతుంది, వారి జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు ఏంటి, అలాగే ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి సకల శుభాలు కలుగుతాయి అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా హస్త నక్షత్రంలో జన్మించిన మహిళల స్వభావం మరియు మానసిక స్థితి గురించి తెలుసుకుందాం. హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. రాశి కన్యా రాశి. అంటే చంద్రుని యొక్క లాలిత్యం, మనస్సు, బుధుని యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఈ రెండింటి కలయికే హస్త నక్షత్రం. హస్తం అంటేనే చేతులు. అందుకే ఈ నక్షత్రంలో పుట్టిన మహిళలకు చేతితో చేసే ఏ పనిలోనైనా అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది. కళలు, వంటలు, కుట్టు పని లేదా ఆఫీస్ వర్క్ ఏదైనా సరే వీరు చాలా ముచ్చటగా, అచ్చంగా, పద్ధతిగా చేస్తారు. వీరు సాధారణంగా శాంత స్వభావులు. ఎదుటివారితో చాలా నయానా భయానా మర్యాదగా మాట్లాడతారు. వీరు శ్రమను నమ్ముకుంటారు. ఏ పనినైనా వాయిదా వేయకుండా స్వయంగా పూర్తి చేయాలనే పట్టుదల వీరిలో ఉంటుంది. చంద్రుని ప్రభావం వల్ల వీరి ముఖంలో ఒక ప్రత్యేకమైన కళ, ప్రశాంతత ఉంటాయి. దైవ చింతన, ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో పుష్కలంగా ఉంటాయి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంలోనూ, పూజా పునస్కారాల్లోనూ వీరు ఎంతో శ్రద్ధ చూపుతారు. ఇక హస్త నక్షత్ర మహిళలు పొందే సుఖాలు, సానుకూల అంశాల విషయానికి వస్తే వీరు ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు. రూపాయి వృధా చేయకుండా పొదుపు చేసి కుటుంబాన్ని వృద్ధిలోకి తెస్తారు. బుధుని ప్రభావం వల్ల వీరికి వ్యాపార మెళకువలు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. బ్యాంకింగ్, టీచింగ్, ఆర్ట్, డిజైనింగ్ మరియు కన్సల్టెన్సీ రంగాల్లో వీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు. వీరికి పుట్టే పిల్లలు తెలివైన వారిగా, తల్లిదండ్రులను గౌరవించే వారిగా ఎదుగుతారు. సంతానం ద్వారా వీరికి మంచి పేరు, ప్రశాంతత లభిస్తాయి. అయితే వెలుగు వెంట నీడ ఉన్నట్లే ప్రతి నక్షత్రానికి కొన్ని బలహీనతలు, జీవితంలో కష్టాలు ఉంటాయి. అలాగే హస్త నక్షత్ర మహిళలు ఎదుర్కొనే సవాళ్ళు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నక్షత్రాధిపతి చంద్రుడు కావడంతో పౌర్ణమి, అమావాస్యలకు చంద్రునిలో మార్పులు వచ్చినట్లే వీరి మనస్సు కూడా తరచూ మారిపోతుంటుంది. చిన్న చిన్న విషయాలకే ఓవర్ థింకింగ్ చేసి మానసిక ఒత్తిడికి గురవుతారు. వీరు అందరినీ త్వరగా నమ్మరు. కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల లేదా చిన్న విషయాలకు అనుమానించడం వల్ల కుటుంబంలో, ముఖ్యంగా భర్తతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి ప్రభావం వల్ల వీరికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, గ్యాస్ట్రిక్ లేదా నరాల బలహీనత, చర్మ సంబంధిత అలర్జీలు బాధించే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ గుర్తింపు దక్కకపోవడం, వీరు కుటుంబం కోసం లేదా ఆఫీసులో ఎంత కష్టపడి పనిచేసినా కొన్నిసార్లు ఆశించినంత గుర్తింపు లేదా ప్రశంసలు వెంటనే దక్కవు. ఇది వీరిని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి ఈ కష్టాల నుండి బయటపడి జీవితంలో సంపూర్ణ ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం పొందడానికి హస్త నక్షత్ర మహిళలు చేయాల్సిన సరళమైన, శక్తివంతమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హస్త నక్షత్రానికి చంద్రుడు అధిపతి కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి పాలాభిషేకం చేయడం అత్యుత్తమ పరిహారం. ఇది మానసిక ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి రోజు గాయత్రి మంత్రం లేదా లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల జ్ఞానం, నరాల బలహీనతలు తొలగిపోతాయి. ప్రతి పౌర్ణమి రోజున లలితాదేవికి లేదా మహాలక్ష్మికి తెల్లటి పువ్వులతో పూజ చేసి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించాలి. బుధవారం రోజు ఆవులకు పచ్చగడ్డి తినిపించడం వల్ల జాతకంలో బుధ దోషాలు తొలగి కుటుంబంలో శాంతి లభిస్తుంది. రోజువారీ జీవితంలో ఓం నమః శివాయ లేదా ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం. హస్త నక్షత్రంలో జన్మించిన మహిళలు తమకున్న ప్రతిభకు, శ్రమకు తోడుగా ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక పరిహారాలు పాటించినట్లయితే వారి జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను జయించి కుటుంబంలో సంతోషాన్ని, సమాజంలో ఉన్నతమైన గుర్తింపును పొందుతారు. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.